వరచ్చ గుమ్మటి పోతున్న లేచినది వరచ్చ గుమ్మటి కిల్లు నొక్కినది వరచ్చ గుమ్మటి దుబ్బు దుబ్బు ఎంటికాయలు దుడవరాదు ముడవరాదు ఊళ్ళల్లో వెనకటికి హోలీలు ఎట్లా చేసుకుందరు? కలర్ రంగులు వేసుకొని పూసుకొని చల్లుకొని కోడిగుడ్లు రంగులు అన్ని సో ఈడ పట్టణంలో హోలీ ఎట్లా చేస్తుంటారు? రంగులు చల్లుకొని ఇట్లా పాటలు వాడుకుంటే పైసలు తీసుకుంటారు. ఊరు ఎట్లుండే పట్నం ఎట్లుండే? ఎవరమ్మా మీరు ఎవరు అక్కడ వెళ్ళి పర్యా అని అంటారు. ఆడ ఊర్లోకి ఇట్లా పాట పాడుకుంటూ పోతే ఏమంటారు? పని పాట చేసుకొని బతకలేక ఎందుకు వస్తారు, ఎందుకు ఆడుకుంటారు పాడుకుంటారు అంటే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మనం పట్నంలో ఉండేటోళ్ళకి స్వచ్ఛమైన హోలీ పండుగ అంటే ఏందో మాక్సిమం తెలిసుండదు, కొంతమందికి మాత్రం తెలిసుంటది. హోలీ పండుగ అంటే ఆ సెలబ్రేషన్స్ వేరు. ఇప్పుడు మనం ఒకరికొకరు హోలీ కలర్స్ చల్లుకోవడం, గుడ్లు కొట్టుకోవడం, టమాటాలు కొట్టుకోవడం, లేదు అంటే హోలీ ఈవెంట్స్కి వెళ్ళి మంచిగా డ్యాన్స్ చేయడం, ఇది కాదు అసలు హోలీ అంటే. పల్లెల్లో ఆడే హోలీ వేరు, హోలీకి పాటలు కూడా ఉంటాయి. సో హోలీకి పాటలు ఉంటాయా అని అనిపిస్తుంది కదా, అవును బరాబర్ ఉంటాయి. సో ఆ పాట ఏందో కూడా మీకు వినిపిస్తా. ఫస్ట్ పాడే వాళ్ళ గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సిటీలో ఉండేది మాక్సిమం ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది. సో సెలబ్రేషన్స్ అంటే రేపు ఎక్కడ ఈవెంట్ ఉంది అని ఈవెంట్కి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. కానీ పల్లెల్లో అయితే అట్లా కాదు. సో పల్లెల్లో ఎట్లా హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు, కూడలలో ఎట్లా హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు అనేది తెలుసుకుందాం. అమ్మ మంచుకున్నావా? నీ పేరేం పెద్దవా? పద్మ. పద్మ. ఏడికెళ్ళి వచ్చినారు? మెదక్ సైడ్ మేడం మాది శంకరపేటకి వెళ్ళి వచ్చాను. ఇక్కడనే రూమ్ తీసుకున్నాం. ఇక్కడనే రూమ్ తీసుకున్నారు. చిన్న శంకరంపేట. చిన్న శంకరంపేట. ఊళ్ళల్లో వెనకటికి హోలీలు ఎట్లా చేసుకుందరు? ఇక ఈ కలర్ రంగులు వేసుకొని పూసుకొని చల్లుకొని కోడిగుడ్లు రంగులు అన్ని ఇక కచ్చర కచ్చర అన్ని రంగులు చల్లుకుంటా ఆడుకుంటా పైసలు ఆడుకుందాం ఇట్లనే ఇక అంతే. సో ఈడ పట్నంలో హోలీ ఎట్లా చేస్తుంటారు? ఇట్లా ఇక్కడ ఇట్లా రంగులు చల్లుతూనే ఉంటాం. రంగులు చల్లుకొని ఇట్లా పాటలు వాడుకుంటా పైసలు తీసుకుంటాం. అయితే పల్లెటూర్లలో హోలీ చేసుకునేటప్పుడు ఎట్లుంటుండే? ఇట్లాంటి పాటలు ఇనొస్తున్నాయి మళ్ళీ ఇంకా ఎక్కువ ఉంటది, ఇంకా ఎక్కువ పాటలు అవి. వరచ్చ గుమ్మటి పోతున్న లేచినది వరచ్చ గుమ్మటి కిల్లు నొక్కినది వరచ్చ గుమ్మటి పొద్దున లేచినది వరచ్చ గుమ్మడి వాకిళ్ళు నొక్కినది వరచ్చ గుమ్మడి. పొద్దున్న లేచినది వరచ్చ గుమ్మటి వాకిళ్ళు నొక్కినదే వరచ్చ గుమ్మటి. పొద్దున లేచినది వరచ్చ గుమ్మడి వాకిళ్ళు నొక్కినది వరచ్చ గుమ్మడి. వాకిళ్ళు నొక్కినాక వరచ్చ గుమ్మటి వలుకుళ్ళు చేసినదే వరచ్చ గుమ్మటి. వాకిళ్ళు నొక్కినాక వరచ్చ గుమ్మడి వలుకుళ్ళు చేసినది వరచ్చ గుమ్మడి. వలకు పూతలు వరచ్చ గుమ్మటి అమ్మనే చేసినది వరచ్చ గుమ్మటి. వలుకులు పూతలు వరచ్చ గుమ్మడి అమ్మనే చేసినది వరచ్చ గుమ్మడి. వలకు పూత వేసింది వరచ్చ గుమ్మటి దేవుని ఇంట్లోకి పోయింది వరచ్చ గుమ్మటి. వలకపోత చేసినది వరచ్చ గుమ్మడి దేవుని రూముల పోయినది వరచ్చ గుమ్మడి. దేవుని రూముల వరచ్చ గుమ్మటి దీపాలు వెలిగించే వరచ్చ గుమ్మటి. దేవుని రూముల వరచ్చ గుమ్మడి దీపాలు వెలిగించే వరచ్చ గుమ్మడి. దీపాలు వెలిగించి వరచ్చ గుమ్మటి బయటకు వెళ్ళినది వరచ్చ గుమ్మటి. దీపాలు వెలిగించి వరచ్చ గుమ్మడి బయటికి వెళ్ళినది వరచ్చ గుమ్మడి. బయటికి వెళ్ళినది వరచ్చ గుమ్మటి దేవునికి దర్శనము వరచ్చ గుమ్మటి. బయటికి వెళ్ళినది వరచ్చ గుమ్మడి దేవునికి దర్శనము వరచ్చ గుమ్మడి. మొగ్గలంగి దడుకొని మోటారెక్కి పోవంగా మొగ్గలంగి దడుకొని మోటారెక్కి పోవంగా. మొగ్గలంగి దడుకొని మోటారెక్కి పోవంగా. మొగ్గలంగి దడుకొని మోటారెక్కి పోవంగా. దొరవారి కడుకు వందురా ఓ పాటల. దొరవారి కొడుకు వందురా ఓ పాటల. దొరవారి కడుకు వందురా ఓ పాటల. దొరవారి కొడుకు వందురా ఓ పాటల. పచ్చ పచ్చ వంగి దడిగి పట్నం వెళ్ళ నువ్వు వంగ. పచ్చ పచ్చ వంగి దడిగి పట్నం వెళ్ళ నువ్వే వంగ. పచ్చ పచ్చ వంగి దడిగి పట్నం వెళ్ళ నువ్వు వంగ. పచ్చ పచ్చ వంగి దడిగి పట్నం వెళ్ళ నువ్వే వంగ. పాటలు కడుకు వందురా ఓ దొరలారా. పాటలు కొడుకు వందురా ఓ దొరలారా. పాటలు కడుకు వందురా ఓ దొరలారా. పాటలు కొడుకు వందురు ఓ దొరలారా. తెల్ల తెల్ల వంగి తెలివైన ఆడ తిరిగి. తెల్ల తెల్ల వంగి దడుగు తెలివైన ఆడ తిరిగి. తెల్ల తెల్ల వంగి దడిగి తెలివైన ఆడ తిరిగి. తెల్ల తెల్ల వంగి దడుగు తెలివైన వాడ తిరిగి. పాటలు కొడుకు వందురా ఓ దొరలారా. పాటలు కొడుకు వందురు ఓ దొరవారు. పాటలు కొడుకు వందురా ఓ దొరలారా. పాటలు కొడుకు వందురా ఓ దొరవారు. దొరవారి కొడుకు వందురా ఓ పాటల. దొరవారి కొడుకు వందురా ఓ పాటల. దొడ్ల దొరవయ్యా ఓ పాటల. దొడ్ల
పాటల పటేల్ అయితే మొత్తానికి దొరవారి కొడుకు అనుకుంటా పట్టణానికి పంపించినావు. మరి మీరు పట్టణానికి ఎప్పుడు వచ్చిర్రు ఊరికెళ్ళి? మేము 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అయింది వచ్చి ఇక్కడ వచ్చి కిరాయికి బతుకుతున్నాం. అవునా? ఊరు ఎట్లుండే పట్నం ఎట్లుంది? పల్లెనే అమ్మ. పల్లె జర బగ్గడు ఉంటది, సిటీ జర మంచిగా ఉంటది నీట్ గా. పల్లెటూరులో పంటలు ఉంటాయి, ఇక్కడనేమో నీట్ గా పండు పలారము అన్ని దొరుకుతాయి. పని నీట్గా ఉంటది, పండ్లు అవి ఇవి అన్ని నీట్గా ఉంటది. అక్కడ జర బగ్గడు ఉంటది, వరి చేనులు ఉంటాయి, వరి పంటలు ఉంటాయి కాబట్టి సంతోషం. అది పెంకటిన్లు ఉంటాయి, కొంచెము స్లాపులు ఉంటాయి కాబట్టి ఉండనికి జనాల మధ్యలో ప్రేమలు. అడిగిపోతే పెద్దమ్మ బాగున్నావా, చిన్నమ్మ బాగున్నావా, ఓ ఎక్క ఏడిపోతున్నావు అని అడిగే ప్రేమలు వేరే ఉంటాయి. ఇక్కడ ప్రేమలు తక్కువ ఉంటాయి జర. ఎవరమ్మా మీరు ఎవరు అక్కడ వెళ్ళి పర్యా అని అంటారు. అక్కడ అమ్మ చిన్నమ్మ పెద్దమ్మ అని అక్కడ అంటారు. అన్న తమ్ముడు మరి పండుగ పూట గుర్తుకొచ్చే ఇట్లా వచ్చినాం మేము. ఊర్లో ఎట్లా ఆడుకుంటాం అట్లా వచ్చినాం మేము. పోతారా మరి ఊరికి? పండుగ రోజు పోతాం, సాయంత్రం పోయి 2 రోజుల దాకా పాడుకొని వస్తాం. సంబరం అందరు కలుసుకొని అన్ని పండుగలు చేసుకొని వస్తాం. పండుగలు అందరికి రంగులు రుద్దుకుంటాం, ఆడుకుంటాం, పాడుకుంటాం వస్తాం. 15 సంవత్సరాలు అవుతుంది మేడం. 15 సంవత్సరాలు అవుతుంది. మా శంకరంపేట. శంకరంపేట మంచిగా అనిపిస్తుందా? పట్నంలో ఈ పరిస్థితి బతుకులేక అక్కడ లేక ఇక్కడ వచ్చి బతుకుతున్నాం అంతే గాని అక్కడనే సంతోషం మాకు. అక్కడనే సంతోషం. అందరు బంధువులు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. 10 మందిలో మనం కూర్చుంటే సంతోషం అది వేరే ఉంటది. అక్కడ లేక పని లేక ఇక్కడ వచ్చి బతుకు తెరువు గురించి బతుకుతున్నాం కాబట్టి ఏదో ఒంటరిగా పచ్చులోలే వచ్చి బతుకుతున్నాం అంతే. ఇప్పుడు మనకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మన ఇంట్లో ఒక శుభకార్యమైన ఒక సావైనా పలకరింపులు ఎట్లుంటాయి? ఈడ ఇక్కడ చూసుకుంటే అక్కడ వెళ్ళిపోతుంటారు. ఆడ అయితే 10 మంది ఉరికొస్తారు. ఒక ఇంట్లో జరంత గడబడైనా కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉరికొస్తారు. మేమున్నాం నీకు అంటానని వస్తారు. ఇక్కడ ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు. ఏ కష్టం వచ్చినా ఇంట్లో వరకే, ఇంట్లో కొట్టుకొని చచ్చిపోని కూడా ఏం చేసుకొని కూడా ఎవరు వచ్చి పాలకరించేటోళ్ళు ఎవరు ఉండరు. అక్కడ 10 మంది వచ్చి నేనున్నా ఏమైంది అని వస్తారు. కానీ ఇక్కడ ఎవరు రారు. అది ఇప్పుడు మీరు పాటలు పాడుతున్నారు, ఇంటింటికి పోతుంటారు పండుగ రోజు, అందరినీ కలుపుకొని పండుగ చేసుకోవాలి అని. అందరినీ ఆడ ఊర్లోకి ఇట్లా పాట పాడుకుంటూ పోతే ఏమంటారు? పాట పాడుకునుడా, ఇంకా మాది ఆడుకునుడే ఉంటది. ఇంకా రుద్దుకునుడే, రంగులు రుద్దుకునుడే, ఆటలు ఆడుకునుడే, ఆ సంబరమే వేరుంటది. పాటలు పాడుకుంటే ఇట్లా వస్తుంటే వీళ్ళేమంటారు అసలు? వీళ్ళు ఎందుకు వస్తారు అమ్మా, ఎవరెవరు అంటారు, పని బాట చేసుకొని బతకలేక ఎందుకు వస్తారు, ఎందుకు ఆడుకుంటారు పాడుకుంటారు అంటే మాకు ఆ డిల్కుష్ అనేది వేరే ఉంటది. సాంప్రదాయం అని తెలియదు. ఇది మాకు ఒక సంతోషం గురించి ఆడుకునేదన్నా ఈడన్నా ఆడుకొని ఉందాము. మనం ఇంత ఓ 10 రూపాయలు ఇస్తే కాముని కంతలకు కట్టెలకు పిడకలకు వేసుకొని మనం చేసుకుందాము అంటానని మేము వస్తాము. కాకపోతే మాకు కష్టం శాత కాదు, దేవుడిచ్చిన రెక్కలు ఉన్నాయి, మనం చేసుకొని బతుకొని చెయ్యాలి అని మేము వస్తున్నాం. లేకపోతే మేము కూడా పనికి మాకు కూడా అంతా చేసుకుంటాం. రెక్కలు లేవు, తెలియదు. తెలిసిన వాళ్ళు నీ అటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు అమ్మాయిగా వాటని మాట్లాడతారు. వాళ్ళు కూడా నవ్వుతారు. పాడూరుకు వస్తే పంటని పాడిపించుకుంటారు. అక్కడ వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఉన్న వాళ్ళకు తెలిసి ఇస్తారు. ఇచ్చి ఇది నా వంతు 10 రూపాయలు అందులో కలుపు రమ్మంటానని ఇచ్చేస్తారమ్మ. అట్లా దుబ్బు దుబ్బు ఎంటికాయలు దువ్వరాదు 3 వరాదు. పెద్దవాళ్ళతో మాట్లాడలేదు, ఓన్లీ పాటలే, బ్యాక్ టు బ్యాక్ అన్ని హోలీ పాటలు. అంటే వాళ్ళు ఎంత సంతోషంగా పాడుతున్నారు. సో ఇంకొక పాట కూడా ఇనిషియేట్ మీరు. దుబ్బు ఎంటికాయలు దువ్వరాదు 3 వరాదు. దుబ్బు దుబ్బు ఎంటికాయలు దువ్వరాదు 3 వరాదు. దుష్పట్న కొప్పుల మీదన మన దొరవారి, దుష్పట్న కొప్పుల మీదన దొరసాని దొడ్ల గల్ల దొరసాని దొరసాని
దొరసాని ఓ దొరసాని అని దొరవారి బిడ్డ వందురా ఓ దొరసాని దొరవారి బిడ్డ వందురా ఓ దొరసాని అని పాటేలు బిడ్డ వందురా ఓ దొరసాని పాటేలు బిడ్డ వందురా ఓ దొరసాని అని పాటేలు బిడ్డ వందురా ఓ దొరసాని పాటేలు బిడ్డ వందురా ఓ దొరసాని అని పట్టు పట్టు చీర కట్టి పట్నమెల్ల నువ్వు వంగ పట్టు సీర కట్టి పట్నమేలి నువ్వు వంగ పట్టు పట్టు చీర కట్టి పట్నమెల్ల నువ్వు వంగ పట్టు సీర కట్టి పట్నమేలి నువ్వు పాటేలు బిడ్డ వందురా ఓ దొరసాని పాటేలు బిడ్డ వందురా ఓ దొరసాని అయిపోయింది. నీ పేరేందమ్మా? నా పేరు యాదమ్మమ్మ. యాదమ్మ. ఏడికెళ్ళి వచ్చినావు అమ్మ? నేను చిన్న శంకరంపేట మేడం. ఇక్కడ సంబరానికి ఏదో ఇక ఓలి మీద అడుగుదాం పైసలు అని వచ్చినాం మేడం. 15 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నాం కట్టెలు పిడికలు కామన్గా అలా పెట్టుకుంటాము, సంతోషంగా ఆట ఆడతాం ఈడ ఊళ్ళల్లా. ఇక్కడ ఏదో మీ పెద్ద పెద్ద చేతులకు ఆశపడి ఓలి మీద అడుక్కుంటున్నాం మేడం. హోలీ పండుగ అంటే తెలియదు మేము ఓలి పండుగ సంవత్సరంకి ఒకసారి సంతోషంతో వచ్చి ఇక్కడ మీ పెద్ద చేతులకు ఆశపడి అడుక్కుంటున్నాం. చేసుకుంటారు పండగ ఆడ ఊర్లో? ఊళ్ళో ఇక రంగులు చల్లుకుంటాం మేడం, కుసి తిరిగి వాడుకుంటాం పండుగ రోజు. వాడుకొని ఇక మేము తానాలు జపాలు చేసుకొని వంటలు చేసుకుంటాం. మరి ఓలి పూట ఇంత మటన్ తెచ్చుకుంటాం మేడం, మటన్ తెచ్చుకొని ఇంత బగారా చేసుకుంటాం, అంతే. ఇక ఓలి ఆడుకుంటాం మేడం. చేసుకొని వండుకొని ఆడ ఊర్లలో అయితే ఈ పాటలు ఆటలు ఆటలు ఆడతాం. వంట కోసం మీరు అడిగే పైసలు ఇవన్నీ తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళకి తెలుసా? ఒకళ్ళకి కొంచెం కొంతమంది తెలుస్తే కొంతమంది తెలియదు మేడం. ఊరు నుంచి ఇట్లా ఇక్కడ వచ్చి ఉంటూరు ఉన్న వాళ్ళు జర కొంచెం అర్థం చేసుకొని ఇస్తారు ఓలి మీద. మన ఊళ్ళకి ఇట్లా నడుస్తుంది కదా, వాళ్ళు దిల్కుషికి వచ్చిర్రు వహిస్తారు అని తెచ్చిస్తారు. వాళ్ళు కొంచెం సేపు పాట పాడిపించుకొని. కొందరు ఏమో తెలియక ఏం లేదమ్మా పోన్రి, మా పని వాళ్ళే ఉన్నారు, పని వాళ్ళకి ఇస్తాం మీరు వెళ్ళిపోండి అని ఇలా కొడుతారు. గంట్ల దాన ధర్మం ఉన్న వాళ్ళు ఇచ్చి పంపిస్తారు. సంవత్సరంకి ఒక పండుగ కదా ఓలి మీద అని ఇస్తారు మేడం. పాడవాడు అంటారు. ఇప్పుడు ఎట్లా ఆడుతుండే హోలీ? ఇక చిన్నప్పుడు కళలు మోరి ఉంటది కదా, ఇట్లా మోరు బుడదల ఇప్పుడు అవి గలీజు గలీజుగా వాడుకుందరు. ఇప్పుడు ఏమో కలర్లు తేలినాయి కదా మేడం, కలర్లు పోసుకుంటారు. కలర్లు దేంతో చేస్తారు? అది గోయి పూతో చేస్తారు. కందేనా అప్పటిది మా బండ్లకు ఉండే కందేనా ఆయిలీ అవి రుద్దుకుందాం అప్పుడు. ఇప్పుడేంది కలర్సులు గుడ్లు, కలర్సులు గుడ్లు అంతే. వెనకకి పూలు తెచ్చి ఉడకబెట్టి గోయి పువ్వు ఇప్పుడైనా కానీ ఊళ్ళ చెట్ల పట్టు ఉంటుంది మేడము, అది తెచ్చి ఉడకబెట్టి దాన్ని బాగా కషాయం తీసి డబ్బలాలు పోసుకొని చల్లుకుందరు. కలరే కలరే బట్టే జింగిది కానీ కలర్ పోకపోతుండే, అదే మంచి కలర్. అది ఏం కాకపోయి ఇప్పుడు ఏం అడ్డమైన కెమికల్ కలుస్తున్నాయి కలర్ రా, అది పోసుకున్నట్టు ఇట్లా ప్రాబ్లమే. ఆ కలరే మంచిది. సో ఇది స్వచ్ఛమైన తెలంగాణ పల్లెటూర్లలో జరిగే అచ్చమైన హోలీ పండుగ ఇట్లే ఉంటది అనమాట. ఇట్లే ఆటలు ఆడతారు, పాటలు పాడతారు, సంబరంగా జరుపుకుంటారు. సో మరోసారి పట్నంకి పాటలన్నీ వినిపించేదాకలికి నేను కూడా ఒక్కసారి మీకు వినిపిద్దాం. తెలంగాణలో హోలీ ఎట్లా చేసుకుంటారని ఒక్కసారి తెలియని వాళ్ళకి తెలిపించే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పిన. సో ఇదనమాట కళాకారులు. తెలంగాణలో కళాకారులు అని ప్రత్యేకంగా ఎవరు? పల్లెటూర్లలో ప్రతి అమ్మ కళాకారులే, ప్రతి రైతు బిడ్డ కళాకారులే, ప్రతి రైతు కూడా కళాకారులే. సో కష్టంతో ముడిపడి ఉండే అన్ని పాటలు పాడుకుంటా ఇట్లా మస్తుగా సంబరంగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. సో ఈ పాటలన్నీ మన పట్టణానికి తీసుకొని వచ్చారు. అందుకని ఇట్లాంటి కళాకారులు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు అడుక్కోవడానికి వచ్చారు, వీళ్ళకి ఏం తెలియదు అనకుండా మనకు జరిగిన సహాయంతో పాటు వాళ్ళని ఆనందంగా మన ఇంటి ముంగలికి వెళ్ళి పంపించే ప్రయత్నం అయితే ఈసారి పండగకి చేద్దాం మనం. సో ఇది హోలీ పండుగ సంబరాలు అండ్ పాటలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.